విశాఖలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. దేశవ్యాప్తంగా క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీని ప్రభావంతో ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితి. మార్చ్ సెకండ్ వీక్ నాటికే టెంపరేచర్స్ అనేవి సాధారణంగా 2 నుంచి 3 డిగ్రీలు, కొన్ని చోట్ల 2 నుంచి 4 డిగ్రీలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం చూసుకుంటే వాయువ్య దిశ నుంచి వస్తున్నటువంటి పొడిగాళ్ల ప్రభావం అనేది వాతావరణ అంచనా వేస్తున్నాం. మరోవైపు పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా పొడి వాతావరణం ఉండడంతో ఒకసారిగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని మనం చెప్పొచ్చు. గడిచిన 24 గంటల్లో కానీ మనం చూసుకుంటే ప్రధానంగా అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు అత్యధికంగా కర్నూలులో 40.8 డిగ్రీలు నమోదైనటువంటి పరిస్థితి. రాయలసీమ జిల్లాలో కడప 39, అలాగే నంద్యాలలో 40.2 డిగ్రీలు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో చూసుకుంటే 36.7 డిగ్రీలు ప్రస్తుతం టెంపరేచర్ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. క్రమంగా ఇది ఉష్ణోగ్రతలు అనేవి పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఎప్పుడైతే సాధారణంగా పొడి వాతావరణం అనేది నెలకొని ఉంటుందో ఆ పొడి వాతావరణం నెలకొని ఉన్నప్పుడు మాత్రం టెంపరేచర్స్ హైక్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే భూమి మీద పూర్తి స్థాయిలో పొడి వాతావరణం ఉన్నప్పుడు ఖచ్చితంగా తేమ అనేది తగ్గిపోతుంది. దాంతో ఒకసారిగా పొడిగాళ్ళ తీవ్రత పెరుగుతుంది. దీనివల్ల కొంతవరకు ఉక్కపోత కలిగేటువంటి అవకాశం ఉంది. టెంపరేచర్స్ కూడా ఎందుకంటే ఈ సీజన్లో సాధారణంగా ఏంటంటే పొడి వాతావరణం ఉన్నప్పుడు భూమి త్వరగా వేడెక్కడంతో పాటుగా ఆ టెంపరేచర్ ప్రభావం వల్ల కొంత ఉక్కపోత ఇది ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తెలంగాణలో చూసుకుంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటు దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాలో కూడా 2 నుంచి 3, రాయలసీమ జిల్లాలో అయితే 2 నుంచి 4 డిగ్రీలు కూడా ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పొడిగాళ్ళ తీవ్రత అనేది వాయువు దిశ నుంచి ఉంటుంది కాబట్టి కొంత ఉక్కపోత అనేది ఉంటుంది కాబట్టి ప్రజలు కొంత అప్రమత్తం ఉండాలి. ఎందుకంటే బయట ఖచ్చితంగా ఉదయం 10 గంటల తర్వాత నుంచి సాయంత్రం 4 వరకు కూడా బయట తిరగలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మార్చ్ సెకండ్ వీక్ నాటికే ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది క్రమంగా ఏప్రిల్, మే వచ్చేసరికి దీని తీవ్రత మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది లెనినో ప్రభావం కూడా కొంతవరకు ఎలినో ఎఫెక్ట్, అలాగే లెనినో రెండిట్ల ఎఫెక్ట్ వలన కూడా కొంతవరకు టెంపరేచర్స్ అనేవి పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కొద్ది రోజుల పాటు ఈ ఎండల తీవ్రత అనేది కొనసాగడానికి అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో సంతోష్ నాయుడు.